కొత్త రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకో అలర్ట్. నేటి నుంచే తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరు. దానికోసం ప్రభుత్వం ఒక జాబితాను రూపొందించిందండి. అయితే ఆ లిస్టులో తమ పేరు లేవని అర్హులైన చాలా మంది ప్రజలు ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో సర్కార్ అయితే కీలక అప్డేట్ ఇచ్చిందండి. నేటి నుంచి ఈ నెల 24 వరకు జరిగే గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించింది. గ్రామ సభల్లో అప్లికేషన్ను పరిశీలించి అర్హులైతే రేషన్ కార్డులు మంజూరు చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి గ్రామ సభల నిర్వహణ, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై కలెక్టర్లకు అయితే ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ సర్కార్ ఈ నెల 26న 4 పథకాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మరియు రైతు భరోసా పథకాలకు ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక జరుగుతూ ఉంది. ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల అర్హత జాబితాను అధికారులు రూపొందించారు. అయితే అందులో అర్హులైన చాలామంది పేర్లు లేవని ప్రజలు అంటున్నారండి. అన్ని అర్హతలు ఉన్న లిస్టులో పేర్లు లేవని ఆందోళన చెందుతూ ఉన్నారు. దీంతో మంత్రులు అయితే క్లారిటీ ఇచ్చారండి. రేషన్ కార్డు జారీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. లిస్టులో పేర్లు లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు నేటి నుంచి ఈ నెల 24 వరకు గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు సిఎస్ శాంతికుమారి కూడా కీలక ఆదేశాలు జారీ చేసినట్టు చెప్తా ఉన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 11,65,000 మందికి సంబంధించిన 6,68,000 కార్డుల సమాచారాన్ని సిద్ధం చేసినట్లు చెప్తా ఉన్నారు. మరో 1 కోటి మందికి సంబంధించి 41,25,000 కార్డుల సమాచారాన్ని అవసరాన్ని బట్టి తెలియజేస్తామన్నారు. దీంతో పాటుగా నేటి నుంచి జరిగే గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు కోసం తీసుకునేదానికి సిద్ధంగా ఉండాలన్నారు. కుటుంబ పెద్ద, ఇతర సభ్యుల ఆధార్ కార్డులు, అడ్రస్సు, ఫోన్ నెంబరు, కులానికి సంబంధించిన వివరాలు అందులో నమోదు చేయాలని సూచించారండి. నేటి నుంచి జరిగే గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డుల జారీకి అధికారుల జాబితాను రూపొందించనున్నారు. ఈ లిస్టులో పేరు లేని వారు రేషన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వ దరఖాస్తు పత్రాన్ని రూపొందించిందని సిఎస్ చెప్పారు. గ్రామ సభలో ఈ పత్రాన్ని నింపి అధికారులకు అందజేస్తే పరిశీలించి అర్హులకు రేషన్ కార్డులను అందించనున్నట్లు వెల్లడించారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు తమ వద్ద ఉంచుకోవాలన్నారు. హైదరాబాద్ వంటి నగరాలు, పట్టణాల్లోని వార్డుల్లో సభలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్తా ఉన్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని వారి దరఖాస్తుల సమాచారాన్ని కలెక్టర్లకు పంపించామని సిఎస్ తెలిపారు. వాటిని గ్రామ సభల్లో పరిశీలించాలని సూచించారండి. గ్రామ సభల్లో కొత్తగా అర్హుల నుంచి అప్లికేషన్ తీసుకోవాలన్నారు. కుటుంబ పెద్ద, ఇతర సభ్యుల వివరాలు అందులో నమోదు చేయాలన్నారు. ప్రజాపాలన దరఖాస్తులను సైతం 4 పథకాలకు పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఇటీవల పురపాలికలు, నగరపాలిక సంస్థల్లో విలీనమైన 156 పంచాయతీల్లోని రైతు కూలీలను సైతం ఆత్మీయ భరోసా పథకం వర్తిస్తుందని సిఎస్ వెల్లడించారండి. ఏది ఏమైనా తెలంగాణలో రేషన్ కార్డు పంపిణీ విషయం అయితే కొంచెం వేగవంతమైందని చెప్పుకోక తప్పదు.